ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్ ఎన్ని రకాలు ఉంటుంది వాటి గురించి చెప్తాను చూడండి. ఇంగ్లీష్ వర్ణమాల చూసినట్లయితే ఇంగ్లీష్ వర్ణమాలను మనం ఆల్ఫాబెట్ అంటాము. ఈ ఆల్ఫాబెట్లో 26 లెటర్స్ ఉంటాయి. 26 అక్షరాలు ఉంటాయి. 26 అక్షరాలు ఉంటాయి. ఈ 26 అక్షరాలు ఏంటంటే A to Z వరకు. 26 అక్షరాలు A to Z వరకు. అవి ఏంటివి? A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y, Z. ఇవి మొత్తం కూడా 26 లెటర్స్. ఈ 26 లెటర్స్ కూడా అవి ప్రొనౌన్స్ చేసే విధానాన్ని బట్టి, అవి పలికే విధానాన్ని బట్టి రెండు రకాలుగా చెప్పడం జరుగుతుంది. అవి పలికే విధానాన్ని బట్టి, మన నోటి గుండా అవి ఉచ్చరించే విధానాన్ని బట్టి, పలికే విధానాన్ని బట్టి, ప్రొనౌన్స్ చేసే విధానాన్ని బట్టి రెండు రకాలుగా ఉండేవన్నాడు. ఏంటివి అంటే ఈ 26 లెటర్స్ ఓవెల్స్, తెలుగులో అయితే అచ్చులు అంటాం. ఓవెల్స్ ఎన్ని? 5. ఓవెల్స్ 5. అదేవిధంగా వాటిని సెకండ్ ఉంది కాన్సోనెంట్స్. కాన్సోనెంట్స్ 21. వీటిని ఏమంటారు తెలుగులో అయితే హల్లులు అని అంటాం. ఇక్కడ 26 అక్షరాలు రెండు రకాలుగా ఉన్నాయన్నమాట. ఓవెల్స్ అచ్చులు, కాన్సోనెంట్స్ హల్లులు. 5, 21 మొత్తం ఎన్ని? 26 అయింది. అంటే 26 లెటర్స్ ఉన్నాయి. ఏది? ఆల్ఫాబెట్. ఈ ఓవెల్స్ అనేటివి ఏమేమి ఉంటాయి? ఓవెల్స్ అనేటివి ఏంటివి అవి చూద్దాం. ఓవెల్స్ ఏ, ఈ, ఐ, ఓ, యు. ఏ, ఈ, ఐ, ఓ, యు. ఇవి 5 కూడా ఓవెల్స్ అంటారు. ఓవెల్స్ అంటే ఇక్కడ ఏం చెప్పినాము? అచ్చులు. ఓవెల్స్ అంటే అచ్చులు. అయితే ఈ సపరేట్గా ఎందుకు ఏర్పడినాయి అంటే అవి పలికే విధానాన్ని బట్టి, అవి ఉచ్చరించే విధానాన్ని బట్టి ఇవి 5 ఓవెల్స్ అన్నట్టు. అదేవిధంగా కాన్సోనెంట్స్ ఇవి పలికే విధానాన్ని బట్టి మొత్తం కూడా 21. బి, సి, డి, ఎఫ్, జి, హెచ్, జే, కే, ఎల్, ఎం, ఎన్, పి, క్యూ, ఆర్, ఎస్, టి, బి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్. ఇవి మొత్తం కాన్సోనెంట్స్ మొత్తం కూడా 21. ఇక్కడ ఓవెల్స్ 5, కాన్సోనెంట్స్ 21. ఎందుకు అంటే ఇవి పలికే విధానాన్ని బట్టి. ఏ, ఈ, ఐ, ఓ యు అనేది సులభంగా పలుకుతాం మన నోటి ద్వారా. సులభంగా ఏ, ఈ, ఐ, ఓ, యు ఈ విధంగా పలుకుతాం. సులభంగా పలుకుతాం మన నోటి ద్వారా, ఎలాంటి స్ట్రెస్ లేకుండా పలుకుతాం. అదేవిధంగా కాన్సోనెంట్స్ను వివిధ రకాలుగా పలుకుతాం. ఉదాహరణ చూడండి. బి. బి అంటే మన పెదాలు కలుస్తాయి. అదేవిధంగా సి. సి అంటే మన నోటి నుండి ఇక్కడ దంతాలు కొంచెం అదిమి పట్టినట్టుగా పలుకుతాయి. అదేవిధంగా డి. డి అంటే మన నాలుక పైకి తగులుతుంది. అంగులు అంటే మనం పలికేటప్పుడు ఈ కాన్సోనెంట్స్ అనేటివి మనం ఒత్తి పట్టి పలకటం, మన నాలుకతోని నాలుక గట్టిగా పెట్టి పలకటం, అదేవిధంగా బ్రీతింగ్తో పలకటం. తర్వాత అంటే 3-4 రకాలుగా మనము దాన్ని లెటర్ని బట్టి పలుకుతూ ఉంటాం. అంటే ఎక్కువగా అవి సులభంగా కాదు, కొంచెం కఠినంగా పలుకుతాయి. ఇవి కఠినంగా పలుకుతాయి కాబట్టి ఈ కాన్సోనెంట్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఈ ఓవెల్స్, కాన్సోనెంట్స్. ఓవెల్స్ ఈజీగా పలుకుతాం. కాన్సోనెంట్స్ ఒత్తిపట్టు కానీ, టంగుతో కానీ, పెదాలతో కానీ, అదేవిధంగా దంతాలతో కానీ, తర్వాత మన నోరు మొత్తం కూడా వాటి యొక్క స్ట్రెస్ తోని పలకడం జరుగుతూ ఉంటుంది. ఇవి కాన్సోనెంట్స్, ఓవెల్స్ అండ్ కాన్సోనెంట్స్. బాగా ఇక్కడ అర్థమైంది, ఈజీగా పలకడం జరుగుతుంది. ఇవి కొంచెం కఠినంగా పలకడం జరుగుతుంది. ఆ పలికే విధానాన్ని బట్టే ఓవెల్స్, కాన్సోనెంట్స్ చెప్పడం జరిగింది. ఇది ఆల్ఫాబెట్ మొత్తం 26 లెటర్స్. ఇందులో స్పెషల్గా వైన్ తీసుకున్నట్లయితే ఇక్కడ వైన్ స్పెషల్ ఓవెల్ అంటారు. ఈ స్పెషల్ ఓవెల్ ఎందుకు అంటారంటే ఎగ్జాంపుల్ చూద్దాం. ఉదాహరణ ఎగ్జాంపుల్ ఏంది? ఇక్కడ సిఆర్వై క్లై, ఎస్కేవై స్కై, ఎఫ్ఎల్వై ఫ్లై. ఫ్లై ఈ అంటే ఇక్కడ ఐ వస్తుంది అన్నమాట. ఐ ఈ ఇక్కడ ఏమని చెప్పారు మనకు? ఏ, ఈ, ఐ, ఓ, యు. ఏ, ఈ, ఐ, ఓ, యు అనేటివి మనకేంటి? ఓవెల్స్ అని చెప్పడం జరిగింది. ఈ ఓవెల్ సౌండ్ అనేది ఇక్కడ వస్తుంది. క్లై ఐ, స్కై ఐ, ఫ్లై ఐ ఇట్లా వస్తుంది. కాబట్టి ఇది ఈ పదాలు
ఓవల్ సౌండ్ తో వస్తుంది, అంటే ఐ సౌండ్ వస్తుంది కాబట్టి వైని స్పెషల్ ఓవల్ అని అంటారు. ఉదాహరణకి ఏంది, ఇది ఓవల్ సౌండ్ ఇస్తుంది, ఎల్లో, ఎస్టర్డే, ఎండ్. ఈ వై అనేది ఇక్కడ ఏమిస్తుంది, అది ఇక్కడ మన కాన్సోనెంట్ సౌండ్ ఇస్తుంది అన్నమాట, అది పలికే విధానం అనుకోండి. ఇక్కడ స్పెషల్గా ఎందుకంటే క్రై ఐ వస్తుంది, ఇక్కడ మామూలుగా కాన్సోనెంట్ సౌండ్ వస్తుంది, ఎల్లో, ఎస్టర్డే, యంగ్ అనేది. కాబట్టి ఈ వైని కూడా స్పెషల్ ఏమంటాం, స్పెషల్ కాన్సోనెంట్ అని అంటాం, స్పెషల్ ఓవెల్ అని అంటాం. ఇక్కడ అంటే ఇది యాక్చువల్గా ఏంటంటే కాన్సోనెంట్, కానీ మనం అంటాం స్పెషల్ ఓవెల్ అంటాం, అంటే అది పలికే విధానాన్ని బట్టి. యాక్చువల్గా అయితే ఇది ఏంటి అన్నట్టు మనకు వై అనేది కాన్సోనెంట్. నెక్స్ట్ మనం ఇక్కడ కొన్నిటిని ఐడెంటిఫై చేద్దాం. ఇక్కడ మన కొన్ని ఏంటి అవి చూడండి. ఇక్కడ మనకు సర్కిల్ ద ఓవల్ లెటర్, ఇక్కడ బాక్స్ లో మనం కొన్ని లెటర్స్ రాసినాం, ఈ అక్షరాలు మన ఆల్ఫాబెట్ రాసాం. ఇక్కడ ఓవెల్స్ ఏంటో మనము ఐడెంటిఫై చేసి వాటిని రౌట్ చేద్దాం. చూడండి ఇక్కడ మనం AEIOU అనేటివి ఓవెల్స్ అన్నాడు. ఇక్కడ హెచ్ ఉంది, జే ఉంది, ఏ ఉంది, బి ఉంది. మనం ఓవెల్ కాబట్టి ఏం చేయాలి, ఓవెల్ అని రౌండ్ చేయాలంటే ఇక్కడ ఏ అనేది ఓవెల్ రౌండ్ చేసాం. తర్వాత ఓ ఉంది, ఆర్ ఉంది, వై ఉంది, ఈ ఉంది. AEIOU అన్నాడు. ఓ అంటే ఇక్కడ ఓవెల్, తర్వాత ఆర్ కాదు, వై కాదు, ఈ AEIOU. తర్వాత ఇక్కడ ఐ ఉంది చూడండి, ఇది కూడా ఐ. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక ఏ స్మాల్ ఏ వచ్చింది కాబట్టి ఇది కూడా ఓవెల్. తర్వాత యు, ఇక్కడ కూడా ఓవెల్, ఇది ఓవెల్. అంటే మనం ఇచ్చిన దాంట్లో ఓవెల్స్ ఏమని ఐడెంటిఫై చేసి మనం సర్కిల్ చేసాం. అదేవిధంగా సర్కిల్ ద కాన్సోనెంట్ లెటర్, ఇక్కడ కాన్సోనెంట్ లెటర్ చేయాలి. ఇక్కడ హెచ్ అనేది కాన్సోనెంట్, ఎం అనేది కూడా కాన్సోనెంట్, ఎన్ అనేది కాన్సోనెంట్, ఓ అనేది ఓవెల్, ఈ అనేది ఓవెల్, ఐ అనేది ఓవెల్. అదేవిధంగా ఎల్, ఏ కాన్సోనెంట్, ఏ అనేది ఓవెల్, పి అనేది కాన్సోనెంట్, ఆర్ అనేది కాన్సోనెంట్, యు అనేది ఓవెల్. ఇక్కడ మనము ఇక్కడ ఓవెల్ కు సర్కిల్ చేసినాం, ఇక్కడ కాన్సోనెంట్ కు సర్కిల్ చేసినాం. ఇక్కడ హెచ్, ఎం, ఎన్, ఇక్కడ ఓ అనేది ఓవెల్, ఈ అనేది ఓవెల్, ఐ అనేది ఓవెల్, ఎల్ అనేది కాన్సోనెంట్, కే అనేది కాన్సోనెంట్, ఏ అనేది ఓవెల్, పి అనేది కాన్సోనెంట్, ఆర్ అనేది కాన్సోనెంట్, యు అనేది ఓవెల్. ఇవి మనం సర్కిల్ చేసి తర్వాత ఏంటంటే ఇక్కడ ఫస్ట్ లెటర్ దేంతో స్టార్ట్ అవుతుందో అక్కడ ఓవెల్ ఉంటున్న బి అని పెట్టాలి, కాన్సోనెంట్ ఉంటున్న సి అని పెట్టాలి. ఉదాహరణకు మనకు తెలుసు AEIOU అనేటివి ఓవెల్స్. దేంతో స్టార్ట్ అయిన లెటర్ ఆ వర్డ్ దేంతో స్టార్ట్ అయ్యి చూడండి. ANT, ఏ అనేది ఓవెలా కాన్సోనెంట్, ఇక్కడ ఓవెల్, ఓవెల్ కాబట్టి ఇక్కడ ఏం పెడతాం మనము వి పెడతాం, వి అని బ్రాకెట్ పెడతాం. CAT, క్యాట్, సి అనేది ఏంటిది కాన్సోనెంట్ కాబట్టి సి పెడతాం. బి అనేది BAT, బ్యాట్, బి అనేది ఏంటిది కాన్సోనెంట్. ఈ అనేది ఏంటిది ఓవెల్ కాబట్టి ఇక్కడ వి పెడతాం. ఎఫ్ అనేది ఏంటిది FISH, ఫిష్ అనేది ఏంటిది కాన్సోనెంట్ కాబట్టి సి పెడతాం. ఐ అనేది ఏంటిది ఓవెల్ కాబట్టి వి. హెన్, హెచ్ అనేది ఏంటిది కాన్సోనెంట్. నెక్స్ట్ ఇక్కడ జగ్, జే అనేది ఏంటిది కాన్సోనెంట్. KIT, కైట్ అనేది కూడా కాన్సోనెంట్. సి LION, లయన్ అనేది ఎల్ కూడా ఇక్కడ కాన్సోనెంట్. OWL, ఔల్ అనేది ఓ అనేది ఏంటిది ఓవెల్. RAT, ర్యాట్ అంటే ఆర్ అనేది కూడా కాన్సోనెంట్. PN, పెన్ అనేది కూడా పి అనేది ఏంటిది కాన్సోనెంట్. ఈ విధంగా మనకు ఇక్కడ కాన్సోనెంట్స్, ఓవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ గురించి ఇక్కడ మనం చెప్పడం జరిగింది. మొత్తం కూడా ఇందులో మనం క్లియర్గా అవగాహన చేసుకుంటే 1 by 1 మనకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది మనకు కాన్సోనెంట్స్, ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి వాటి గురించి చెప్పడం జరుగుతుంది. వాటి యొక్క సౌండ్ని బట్టి మనం 2 రకాలుగా చెప్పడం జరుగుతుంది ఆల్ఫాబెట్. అవే ఓవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ ఏ విధంగా పలుకుతాయి అవి మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఓకే అండి.